మెరకముడిదం మండలం గరుగుబిల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు ఆదినారాయణమూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ కె. విజయ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులు దేశభక్తి గీతాలను ఆలపించి తమ దేశభక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను, దేశానికి వారు చేసిన సేవలను విద్యార్థులకు వివరించారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వివిధ క్రీడా పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి భవిష్యత్తులో దేశసాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఉపాధ్యాయులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రామకృష్ణతో పాటు ఉపాధ్యాయ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. స్వాతంత్రం వచ్చి ఇది 80 స్వాతంత్ర దినోత్సవం అంటే మనకి 79 సంవత్సరాలు మనము పూర్తి చేసుకున్నాం. ఒక వ్యక్తి పరంగా అయితే అది ఎక్కువ వయస్సు, కానీ ఒక దేశం పరంగా చూసుకుంటే అది చాలా తక్కువ. అంటే ఒక రకంగా చెప్పాలంటే అది ఇంకా మన దేశం పసి వయసు నుంచి బాల్యానికి మారుతున్న దశ. ఈ తక్కువ టైంలోనే మన భారతదేశము 1947తో పోల్చుకుంటే 2026కి వచ్చేసరికి మనకి అనేక రంగాల్లోనే మనము అభివృద్ధి చెందాం. శాస్త్ర సాంకేతిక రంగాల్లో అవ్వచ్చు, విద్యాపరంగా అవ్వచ్చు, ఆర్థికంగా అవ్వచ్చు, అనేక విషయాల్లో భారతదేశము చాలా దేశాల కన్నా ముందంజలో ఉంది. దానికి కారణం మన నాయకులు తాలూకా అవేళ్ల కృషి. ఇది ఈ ఆగస్టు 15 అనేది ఒక జాతీయ పండుగ. సాధారణంగా కొన్ని పండుగలు జరుపుకుంటాం మనం, ఒక మతానికి సంబంధించి, ఒక ప్రాంతానికి సంబంధించి. కానీ వీటన్నిటికీ అతీతమైనవి జాతీయ పండుగలు. అలాంటి జాతీయ పండుగ ఇది మనకి ఆగస్టు 15. మొత్తం దేశం అంతటా కూడా ఈ ముప్పన్నెల జెండా అనేది రెపరెపలాడుతుంది. ఇది మన స్వేచ్ఛకి, సమానత్వానికి, అభివృద్ధికి అది నిదర్శనం. ఆ జాతీయ పతాకం ఎగరవేయడంలోనే మన దేశం తాలూకా గొప్పతనం ఉంది, గర్వం ఉంది. అందుకే ఒక కవి గుంటూరు శేషేంద్ర శర్మని ఒక కవి అంటారు, నేనంతా కలిపి పిడికిడి మట్టే కావచ్చు, కానీ నేను తలెత్తుకుంటే నా దేశ జెండాకున్నంత పొగరుంటుందని. అంటే ఆ జెండాలోనే ఆ పొగరుంటుంది, ఆ గర్వం ఉంటుంది, ఆ గొప్పతనం ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది. ఇది మనకి ఇలాంటి స్వేచ్ఛని, ఇలాంటి సమానత్వాన్ని, ఇలాంటి గొప్పతనాన్ని మనకి, మన దేశంకి, మన దేశంలోని పౌరులకి అందించడానికి చాలామంది తమ ప్రాణాన్ని కోల్పోయారు. ధన, మాన, ప్రాణ అన్నింటినీ త్యాగం చేసి మనకి స్వాతంత్ర ఫలాలను అందించారు.